మిస్టర్ సంజయ్ త్రిపాఠి. నేను నేహా శర్మ నిన్ను ప్రేమిస్తోంది. ఇందులో నీ గొప్పతనం గాని నీ పాత్ర గాని ఏమీ లేదు. దేవుడు మొహం బాగానే ఇచ్చాడు. ఇందులో నీ టాలెంట్ ఏమీ లేదు. ఇక బుద్ధి గురించి మనం మాట్లాడుకోలేం, ఎందుకంటే అది నీలో ఎక్కువగా లేదు కదా. ఒకవేళ బుద్ధి ఉంటే ఎల్కేజీ నుంచి 12వ తరగతి వరకు నువ్వు నీ సొంతంగా పాస్ అయి ఉండేవాడివి. యూనిట్ టెస్ట్ అయినా లేదా హాఫ్ ఇయర్లీ లేదా యాన్యువల్ ఎగ్జామ్ అయినా ఆఖరికి బోర్డ్ ఎగ్జామ్స్కి కూడా నీకు నేహా శర్మ అవసరం పడింది పాస్ అవ్వడానికి. సరే, చదువు విషయం వదిలే. స్పోర్ట్స్ విషయానికి వస్తే సగం పోటీలు నువ్వు గాలివాటంగా గెలిచావు, ఇంకా సగం చీటింగ్ చేసి. ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో నువ్వు ఒక డొల్లవి. గొంతులో శృతి లేదు, నడుములో వంపు లేదు. పెయింటింగ్ బ్రష్ ఎలా పట్టుకుంటావంటే ఏదో వేప పుల్ల పట్టుకున్నట్టు. కవిత్వం పేరుతో నువ్వు చవక్కబారి కవితలు చెప్తావు. ఒకసారి స్కూల్లో ప్లే అయింది కదా, అందులో ఏమయ్యావు? చెట్టు. డిబేట్లో ఎవరైనా ఎదురుగా నిలబడితే వారికి సమాధానం చెప్పకుండా నువ్వు గొడవ పడతావు. హీరో వేషాల గురించి చెప్పాలంటే అయితే ఖరీదైన బట్టలు వేసుకుని బైక్ నడుపుతూనో లేదా ఫోన్ వాడుతూనో నువ్వు ఇతరుల ముందు బెళ్ళపిస్తావు. కానీ దానివల్ల కూడా పెద్దగా ఒరిగేదేం లేదు. అమ్మాయిల ఫోన్ నంబర్ తీసుకోవాలంటే నీకెవ్వరి సహాయం అవసరం పడుతుంది? నేహా శర్మది. నాలాంటి మంచి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి, ఒక అమాయకమైన సింపుల్ అమ్మాయి నిన్ను తన మొదటి ప్రేమగా ఎంచుకుంది సంజయ్ త్రిపాఠి. ఇదే నేను నీ మీద చూపించిన జాలి. లేకపోతే నీలాంటి అబ్బాలతో మాట్లాడదు నేహా శర్మ. ఇంకా నా పట్ల చేసిన ఈ నీచమైన పని చాలా ఎక్కువ బాధపడతావు. రాసి పెట్టుకో, నోట్ చేసుకో. ఇంతకంటే ఎక్కువ చెత్త వాగుడు నేను ఒక్క రోజులో భరించలేను. నువ్వేం చేయలేవు సంజయ్ త్రిపాఠి. నేహా శర్మ లేకుండా సంజయ్కి అస్తిత్వమే లేదు. నువ్వు నోరు మూయ్, అస్సలు మాట్లాడుకు. చాలా పెద్ద తప్పు చేశాను. నాలాంటి గుడ్ గర్ల్ నీలాంటి బ్యాడ్ బాయ్ ని ప్రేమించి చాలా పెద్ద తప్పు చేసింది. తప్పు తప్పు తప్పు, నేను తప్పు చేసేసాను. ఇప్పుడిక అంతా అయిపోయింది. ఇప్పుడు ఈ నేహా శర్మ తన చదువు మీద ధ్యాస పెడుతుంది, తన కెరియర్ మీద ధ్యాస పెడుతుంది, అమ్మా నాన్నల మీద ధ్యాస పెడుతుంది. ఇక ఈ మొదటి ప్రేమ నీటి పాలైంది. అరే పో పో, నా దగ్గర పవర్ చూపించకు. ఈ చెంప దెబ్బకి లెక్క తప్పలు చూడు. ఇంకా నీ తొలి ప్రేమ సంగతి అంటావా? దాని గురించి నాకేం పట్టింపు లేదు. అది నీళ్ళల్లో పోని లేదా గోతిలో పడని. నా మీద అరుస్తావా నువ్వు? నా మీద అరుస్తావా? సంజయ్ త్రిపాఠి మీద అరుస్తావా? ఎంత బాగుంది. నేహా కోసం చేశాను నేను. నీకు తెలుసా బాగు, నేహా ఇంకా సంజు ఒకటయ్యారు. ఏంటి నిజమా? నేహా తొలి ప్రేమ సఫలమైంది బాగు. ఈ పంచమడి ట్రిప్ తనకు ఒక తీపి జ్ఞాపకంగా మారిపోయింది. నేను నిన్ను మోసం చేశానని నీకు అనిపిస్తోందా? నువ్వు మీ అమ్మా నాన్నల్ని మోసం చేశావు. వెల్కమ్ పార్టీ రోజు నువ్వు స్లీవ్లెస్ డ్రెస్ వేసుకుని వచ్చావు. తెలుసా మీ అమ్మా నాన్నలకు? లేదు. నీకేది కరెక్ట్ అనిపిస్తే అది చేసావు. నాకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది నేను చేశాను, అంతే సంగతి. మంచో చెడో ఏదైనా సరే, కానీ మన ఇద్దరం సేమ్ పించ్.
మస్తుందిరా అమ్మాయి. బస్సు మొత్తం ఖాళీగా ఉంది. బస్సు మొత్తం ఖాళీగా ఉంది. ట్రిప్లో అంతా చెరుగానే జరిగింది. ఇక ఏది చెడు జరగకూడదు దేవుడా, ప్లీజ్. నేను కూడా అంతే కోపంలో అలాగే వచ్చేసాను. కాస్త బుర్ర వాడాల్సింది కదా. ఇప్పుడు ఏం చేయాలి? ఒకవేళ ఏదైనా జరిగితే అమ్మ నాన్నలకి ఏం చెప్తాను నేను? నా మీద అంత నమ్మకం పెట్టుకున్నారు. జాగ్రత్త, కాస్త జాగ్రత్తగా. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చోవచ్చా? నేను మీ నమ్మకానికి అర్హుడిని కాకపోతే భయపడకో, పోరాడు. ఇంకా ఈ అబ్బలని అంటూ తబలా వాయించడం ఆపు. వెళ్ళి వారి బాటిల్తోనే వాడి తలపబలు కొట్టు. వెళ్ళు. మళ్ళీ వేరుశనగ గింజ విసిరావో బాటిల్ విసిరి కొడతాను, గుర్తుపెట్టుకో.